టూరిజం ప్రమోషన్లో భాగంగా డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. అతి ప్రాచీన చరిత్ర గల నిజాం సాగర్ ప్రాజెక్టు, కౌలాస్నాలా ప్రాజెక్టు, పోచారం ప్రాజెక్టు, అలాగే నాగన్న బావిలను ఆయన పూర్తి స్థాయిలో పరిశీలించారు. పరిశీలన అనంతరం వీటిని పర్యాటక కేంద్రాలుగా మార్చేందుకు కృషి చేస్తానని, పూర్వవైభవం తీసుకువస్తానన్నారు. ఆయన వెంట ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, పలువురు నాయకులు, అధికారులు ఉన్నారు. ఫారెస్ట్ ఆఫీస్ ఉంది కదా ఇది మన ఇక్కడ ఆఫీస్ లేదా అందులో సార్ అదే అనుకుంటా ఆన్లైన్ అనుకుంటా. ఆదాలు ఉంటుంది అట్లేముంటుంది రాళ్ళు అది తెలుస్తారు. సరే వచ్చింది ఆల్రెడీ ఉద్యోగం పోయింది. ఒకసారి 10 గంటలకు పోయాల్సింది ఒకసారి. कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, नायकत्व कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, नायकत्व కింద from MD Tourism garu, Prakash Reddy garu, we called the team. We have 10 crores for summer, so he suggested this place. MLA garu also was very active. We should do something in this constituency. So actually, Nizam Sagar has a great history. Yes. In 1923. 1923. It's first in the entire Asia. సహచర శాస్త్రజ్ఞులు లక్ష్మీకాంతరావు గారు, జిల్లా కలెక్టర్ గారు, క్యాబినెట్ గారు, అధికారులు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజున టూరిజం ప్రమోషన్లో భాగంగా నిజాం సాగర్ రావడం జరిగింది. ఈ నిజాం సాగర్ చూసిన తర్వాత అది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి వాతావరణం. అది కూడా 100 సంవత్సరాల క్రితం ఆనాడు సాంకేతిక పరిజ్ఞానం లేని శతాబ్దం కింద కట్టినది, చెక్కు జరగకుండా పర్ఫెక్ట్ పక్కా ఉంది. అది కూడా పైన ఎత్తైనటువంటి ప్రాంతంలో. అది చూస్తే మొత్తం టోటల్గా వ్యూ కనపడతా ఉంది. దాంతోపాటుగా ఇది ఒక అంటే మొట్టమొదటి ప్రాజెక్ట్ ఆ రోజుల్లో 27 TMC. అది కూడా 365 రోజులు కూడా ఆయకట్టు నీళ్లు వాడినా కూడా ఇంకో 5 TMCలు 365 డేస్ ఉంటాయి.
కాబట్టి టూరిజం డెవలప్ చేయడానికి కూడా ఇది మంచిగా అద్భుతమైన వాతావరణం. తప్పకుండా ఈ శాసనసభలోనే ఈ యొక్క టూరిజం పాలసీని కూడా ప్రవేశపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తర్వాత మొదటి సంవత్సరం జనవరిలోనే దీనికి సంబంధించి ఒక టెండర్స్ పిలిచే కార్యక్రమం చేసి దాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏ స్థాయిలో ఏ విధంగా డెవలప్ చేసిన కింద ఓపెన్గా టెండర్ పిలిస్తే రకరకాల ప్రపోజ్ వస్తే వాటిని ఆమోదించగలిగి దానికి టూరిజం డెవలప్ చేసే కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఈ టూరిజం డెవలప్మెంట్తో పాటుగా ఇక్కడ ఒక 10 మెగావాట్స్ హైడల్ పవర్ జనరేషన్ 2 సంవత్సరాల క్రితం అది దాని డీఫంక్ట్ అయింది. సో అంటే అది కూడా పాత టెక్నాలజీ. సో దాన్ని కూడా నువ్వు హైదరాబాద్ వెళ్ళగానే అది ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశంలో కాబట్టి సంబంధిత మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, ఎందుకంటే వారు ఎనర్జీ మినిస్టర్ కాబట్టి చెప్పేసి దీన్ని వీళ్ళని తొందరగా పునరుద్ధరించే కార్యం చేసి ఆ 10 మెగావాట్ల ఉత్పత్తి చేసే కార్యం చేయడం.